పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిశారు, ఎలా చూస్తారు మీరు? బాగుంది, పరిపాలన బాగుంది. అంతకుముందు ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు రైతులు భూములు ఇచ్చారు, అందరం భూములు ఇచ్చాము. బాగుంది, పరిపాలన బాగుంది. అందరిని పిలిచారు, మోడీ గారు వచ్చారు, రాజధానికి శంకుస్థాపన చేశారు, రైతులందరికీ బట్టలు పెట్టారు, బాగా నీట్గా తయారు చేశారు. దాన్ని ప్రభుత్వం మారింది అనుకోకుండా. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక దాన్ని అంతా పిచ్చి కంప పెంచి అంతా ఆగమాగం చేసి ఇసుక దోపిడీ అన్ని దోపిడీలతోటే సరిపోయింది. రోడ్ల దోపిడీలు అన్నీ ల్యాక్ హ్యాండ్ పెట్టాడు. ఈ ల్యాక్ హ్యాండ్ తోటే పోయాడు పేడా వదిలి. ఇప్పుడు ఆ పిల్లలు కానీ పెద్దలు కానీ, పిల్లలకేమో ఉద్యోగాలు లేకుండా పోయినాయి. పిల్లలందరూ ఇతర రాష్ట్రాలు వెళ్ళిపోయారు. మా పిల్లలు నేను 5 ఎకరాల భూమి ఇచ్చా ల్యాండ్ పూలింగ్కి. ఇప్పుడు ఇక్కడ ఏమీ సరి అయిన ఇది లేదు, మాకు బతుకు తెరువు లేదు, 2 సంవత్సరాల కౌళ్ళీ లేదు. ఇప్పుడు చాలా బాధలు పడ్డాం ఈ 5 సంవత్సరాల నుంచి ఈయనతోటి. ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి కాస్త ప్రశాంతంగా బతుకుతున్నాము. కొంచెం రేట్లు కూడా పర్వాలేదు. ఇప్పుడు కొంచెం డెవలప్మెంట్ కి లైన్ లోకి వచ్చారు. చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉండబోతుంది? బాగుంటదని మేము అనుకుంటున్నాం. బాగుంటది, 99% బాగానే ఉంటది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇతను అప్పులు చేశాడు కాబట్టి కొంచెం ఈ అప్పులు తీరటం ఇవన్నీ సహజంగా జరుగుతూ ఉంటాయి. 110% ఇబ్బంది సబ్బంది ఉంటది. తీరుస్తాడనే గ్యారంటీ మాకుంది. పరిశ్రమలు తీసుకొస్తాడు, ఆదా తీసుకొస్తాడు, రాష్ట్రానికి అన్ని రకాలుగా సమకూరుస్తాడు అనేది మాకుంది. బాగుంటది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ వ్యక్తి దాదాపు రైతులు చాలా మంది నష్టపోయిన రైతులు. పవన్ కళ్యాణ్ సొంత ఖర్చులతోటి అతను కూడా చాలా బాగా చేశాడు. అప్పటి రోజుల్లో ప్రభుత్వం లేకపోయినా ప్రతిపక్షంలో ఉండి కూడా అతను సొంత డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెట్టి రైతులను బాగా ఆదుకున్నాడు. కాబట్టి రైతులు కూడా అతను కూడా నమ్మారు, ఈసారి ఓట్లు వేశారు. చాలా బాగుంటుందని అనుకుంటున్నాం.